ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. కీర్తనల గ్రంథము నుంచి 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నమాట. బహుగా భయపడేటువంటి వారు ఎవరు? ఈ లోకంలో ఎవరు భయపడతారు? ఎక్కువ భయపడుతూ బతుకుతారంటే బైబిల్ చెబుతుంది పాపము చేయవారు బహుగా భయపడతారంట. పాపము చేసేవారే భయముతో బ్రతకాలి. పాపము చేయని వారు భయపడుతూ బ్రతకవలసిన అవసరం అసలు వారికి ఉండదు ఈ లోకంలో. ఎవరండి భయపడుతూ ఉండేదంటే తప్పు చేసిన వారు భయపడాలి, పాపం చేసిన వారు భయపడాలి. తప్పు చేయని వారు ఎప్పుడు భయపడరు, ధైర్యంగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు. కానీ ఈరోజు బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో తెలుసా? ఎవరు బహుగా భయపడతారంటే పాపం చేసిన వాడే, తప్పు చేసిన వాడే. కానీ ఈరోజు మనం పాపం చేస్తున్నామా, పాపములో ఉన్నామా, లోక సంబంధమైనటువంటి చెడు తనములో మనం బ్రతుకుతున్నామా? అయితే నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా ఎలా ఉంటుందో తెలుసా? భయపడుతూ బతకాలి. నువ్వు పాపానికి నువ్వు దాసుడు అయితే, లోకానికి దాసురాలు అయితే నువ్వు భయపడుతూ బ్రతకాలి, భయపడుతూ జీవించాలి. కానీ యేసయ్యను నమ్మి మారు మనసు పొంది క్రీస్తులో నీవు ఉండి నీవు గనక పరిశుద్ధంగా బ్రతికితే, పరిశుద్ధంగా జీవిస్తే, నీలో ఏ పాపము ఉండకపోతే నువ్వు ధైర్యంగా బ్రతుకుతావు. అందుకే పాపము చేయని వారు మాత్రమే ధైర్యంగా ఉంటారు, నిర్భయంగా బతుకుతారు, దేవుని ఎదుట జీవించగలుగుతారు. కానీ పాపం పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడూ ధైర్యంగా ఉండలేడండి, భయపడుతూనే బ్రతకాలి. కనుక ఈరోజు నువ్వు భయపడుతూ బ్రతికే బతుకు కావాలా, ధైర్యంగా ఉండే జీవితం కావాలనేది నువ్వే డిసైడ్ అవ్వాలి, నువ్వే ఆలోచించుకోవాలి. ఈరోజు చాలామంది పాపంలో ఉండి భయపడుతూ బతుకుతున్నారు. కనుక నీవు ఏ పాపంలో ఉన్నావో ఈరోజు ఈ మాటలు వింటే మీలో కూడా చాలామంది నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి కొంతమందికి భయపడుతున్నావు, కొన్ని విషయాలకు భయపడుతున్నావు, కొంతమంది ఎదుటికి వెళ్ళలేకపోతున్నావు, కొంతమంది ఎదుటికి నిలవలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న తప్పును బట్టి, పాపాన్ని బట్టి, చెడును బట్టి, అది నీలో ఉన్న భయం. అదే నీవులో ఏ పాపం లేకపోతే, అప్పుడు పాపమే లేకుండా నిన్ను నువ్వు సరి చేసుకుంటే, సరిదిద్దుకుంటే ఎవ్వరికి నువ్వు భయపడిన అవసరం లేదు, ధైర్యంగా నువ్వు జీవించవచ్చు. అలాంటి భయపడే జీవితం కాకుండా ధైర్యంగా దేవుని ఎదుట నిలబడగలిగే ధైర్యం ఈరోజు. అందుకే చాలా తప్పు చేస్తాం కాబట్టి చర్చికి రాలేరు, మందిరానికి రాలేరు, రమ్మన్నారు. ఎందుకంటే లేదు నేను చర్చికి రాలేను అంటారు. ఎందుకంటే నేను ఇంకా తప్పుడు జీవితంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, అందుకే నేను రాలేను భయం వారిలో ఉంటుంది. కానీ యేసయ్య చెప్తున్నాడు, నీ పాపాన్ని వదిలి నువ్వు వస్తే నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు, దేవుడు తీసివేస్తాడు. మరణ భయాన్ని కూడా లేకుండా చేస్తాడు. ఇక నువ్వు మరణ భయము కూడా నీకు అవసరం లేదు. పాపాన్ని విడిచిపెడితే పాపంలో చేతో మరణం, ఈ మరణ భయము నీలో ఉంటే ఆ మరణ భయాన్ని కూడా తొలగించి తీసివేసి దేవుడు నిన్ను ధైర్యాన్ని నింపి నేను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా భయపడుతూ బ్రతికే వారిగా కాకుండా నీ ఎదుట ధైర్యము కలిగి బ్రతికే ఆత్మీయ జీవితాలు ప్రభువా నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.